వచ్చే లోక్సభ ఎన్నికల్లో ఎంఐఎంతో కలిసి టీఆర్ఎస్ క్లీన్ స్వీప్ చేసేలా పనిచేయాలని పార్టీ శ్రేణులకు కేసీఆర్ దిశానిర్దేశం చేశారు. తెలంగాణ భవన్లో జరిగిన టీఆర్ఎస్ శాసనసభాపక్ష సమావేశంతో కేసీఆర్ పలు సూచనలు చేశారు. ఎంపీలను గెలిపించే బాధ్యత ఎమ్మెల్యేలదని కేసీఆర్ స్పష్టం చేశారు. మజ్లిస్తో కలిసి 17 ఎంపీ స్థానాలను గెలవాల్సిందేనని అన్నారు. వచ్చే వారం నుంచి ప్రచారం ప్రారంభిస్తానని తెలిపారు. మొదటగా 17న కరీంనగర్లో బహిరంగ సభ నిర్వహించాలని నిర్ణయించారు. ఆ తర్వాత 19న నిజామాబాద్లో బహిరంగ సభ ఉంటుంది. ఈ ఎమ్మెల్సీ ఎన్నికల కోసం ఎమ్మెల్యేలకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. రేపు మరోసారి మాక్ పోలింగ్ నిర్వహించాలని కూడా నిర్ణయించారు. ఇందుకోసం తెలంగాణ భవన్ నుంచి ప్రత్యేక బస్సులో ఎమ్మెల్యేలు అసెంబ్లీకి వెళతారు. తెలంగాణ భవన్లో నిర్వహించిన టీఆర్ఎస్ ఎల్పీ సమావేశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి చంద్రశేఖర్ అడిగి తెలుసుకుందాం. చంద్రశేఖర్, లోక్సభ ఎన్నికలకు టీఆర్ఎస్ పూర్తి స్థాయిలో సమాయత్తమవుతున్నట్టు అర్థమవుతోంది. టీఆర్ఎస్ ఎల్పీ సమావేశంలో కేసీఆర్ ఏం చెప్పారు? చంద్రశేఖర్, పక్ష సమావేశం ముగిసింది కేసీఆర్ అధ్యక్షతన. అయితే రేపు
ఎమ్మెల్సీ ఎన్నికలు ఉన్నాయి. ఆ నేపథ్యంలో ఎమ్మెల్సీ ఎన్నికల మాక్ పోలింగ్ అయితే పూర్తయింది. అయితే ఈ వీటితో పాటే పార్లమెంటు ఎన్నికలకు సంబంధించి కూడా కేసీఆర్ ఎమ్మెల్యేలకు దిశానిర్దేశం చేశారు. నిన్న ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైన నేపథ్యంలోనే ఇక మరో 2 రోజుల్లోనే పార్టీ అభ్యర్థులను కూడా కేసీఆర్ ప్రకటించబోతున్నారు. ఇప్పటికే పార్టీ అభ్యర్థుల కసరత్తు కూడా దాదాపుగా పూర్తయిందని చెప్పొచ్చు. ఎందుకంటే చాలా అంటే దాదాపుగా 6-7 నియోజకవర్గాల్లో అయితే స్పష్టత వచ్చేసింది ఇప్పటికే. ఎందుకంటే సిట్టింగులకే ఇప్పటికే ఆ 7 నియోజకవర్గాల్లో సిట్టింగ్లకే సీట్లు కేటాయించారు. మరికొన్ని నియోజకవర్గాల్లో కొత్త వారికి ఇస్తారని తెలుస్తుంది. ఇక మరోవైపు చూసినట్టయితే ఇక కేసీఆర్ ప్రచార సభలను కూడా తేదీలను కూడా ఖరారు చేశారు ఈ సమావేశంలోనే. అయితే ఈ నెల 17వ తారీఖున కరీంనగర్ లో ఈ పార్లమెంటు ఎన్నికల సంబంధించి తొలి సభను కూడా ఏర్పాటు చేయబోతున్నారు. దానికి సంబంధించి కూడా కేసీఆర్ స్పష్టంచారు. అదేవిధంగా 19వ తారీఖు నాడు నిజామాబాద్ జిల్లాలో కూడా భారీ బహిరంగ సభకు ఏర్పాటు చేస్తున్నారు. అయితే ముఖ్యంగా చూసినట్టయితే పార్లమెంటు నియోజకవర్గ పరిధిలోని అన్ని నియోజకవర్గాల నుంచి కూడా ఒక 2 లక్షల మంది జనాన్ని సమీకరించాలి సభకు అని చెప్పి కూడా కేసీఆర్ ఎమ్మెల్యేలకు సూచించారు. అదేవిధంగా ఎంపీలను గెలిపించాల్సిన బాధ్యత ఖచ్చితంగా ఎమ్మెల్యేలదే అని చెప్పి కూడా వాళ్ళు చెప్పడం జరిగింది. ఎందుకంటే కొన్ని నియోజకవర్గాల్లో గతంలో పనిచేసిన ఎంపీలకు ఎమ్మెల్యేలకు మధ్య సయోధ్య లేదు. ఎందుకంటే గత కొన్ని నిధుల విషయంలో కావచ్చు మరికొన్ని విషయాల్లో వాళ్ళ మధ్య సయోధ్య లేని నేపథ్యంలో కొంత పొరపక్షాలు ఉన్నాయి. వాటిని కూడా ఫుల్ఫిల్ చేసి ఖచ్చితంగా వచ్చే ఎన్నికల్లో మొత్తం ఏదైతే తెలంగాణలో ఉన్న 17 సీట్లు అదే ఒక స్థానంలో ఎంఐఎం పోటీ చేస్తుంది కాబట్టి మొత్తం ఎంఐఎంతో కలిపి 17 స్థానాల్లో ఖచ్చితంగా విజయడంకా మోగించాలని చెప్పి కూడా ఈ సమావేశంలో కేసీఆర్ ఎమ్మెల్యేలకు చెప్పారు. ముఖ్యంగా చూసినట్టు కేసీఆర్ 17వ తారీఖు నుంచే ఎన్నికల ప్రచారంలోకి వెళ్తున్నారు. ఖచ్చితంగా ప్రతి పార్లమెంటు నియోజకవర్గంలో భారీ బహిరంగ సభను నిర్వహించబోతున్నారు. ఇప్పటికే టీఆర్ఎస్ పార్టీ సంబంధించి గత కొన్ని రోజులుగా కూడా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పార్లమెంటు సన్నాహక సమావేశాలను కూడా నిర్వహిస్తున్నారు. ఇప్పటికే 7 పార్లమెంటరీ నియోజకవర్గాల్లో కూడా ఈ సమావేశాలు నిర్వహించారు. అయితే ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలోనే కొంత వాటికి విరామం ఇచ్చారు. అయితే మొత్తంగా చూసినట్టయితే ఇతర పార్టీలతో పోలిస్తే టీఆర్ఎస్ పార్టీ పార్లమెంట్ ఎన్నికలకు పూర్తి స్థాయిలో సన్నద్ధమైందని చెప్పొచ్చు. ఇక మరోవైపు అభ్యర్థుల ఎంపికను కూడా పూర్తి చేశారు. 2 రోజుల్లోనే అభ్యర్థులను కూడా కేసీఆర్ ప్రకటించబోతున్నారు. ముఖ్యంగా చూసినట్టయితే ఇప్పటికే చాలా చోట్ల సిట్టింగ్లకి అవకాశం ఇస్తారు. ముఖ్యంగా సికింద్రాబాద్, మల్కాజ్గిరి అదేవిధంగా చేవెళ్ల నియోజకవర్గాలు కూడా అభ్యర్థులను ఖరారు చేసినట్టుగా కూడా మనకు తెలుస్తుంది. మొత్తం చూసినట్టయితే చేవెళ్లకు గడ్డం రంజిత్ రెడ్డిని ఖరారు చేసినట్టుగా కూడా మనకు తెలుస్తోంది. ఇక మరోవైపు సికింద్రాబాద్ స్థానం నుంచి మాత్రం 3 అభ్యర్థులు పోటీ పడుతున్నారు. ముఖ్యంగా మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తనయుడు సాయి కిరణ్ యాదవ్, అదేవిధంగా పార్టీలో సీనియర్ నేత దండే విఠల్, అదేవిధంగా బొంతు శ్రీదేవి, ఇవి 3 పేర్లు అయితే ప్రముఖంగా వినిపిస్తున్నాయి. 3 ఖచ్చితంగా మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కొడుకు సాయి కిరణ్ యాదవ్ కు అవకాశాలు ఎక్కువగా ఉన్నట్టు కూడా ఒక ప్రచారం అయితే మనకు జరుగుతోంది. ఇక మరోవైపు మల్కాజిగిరి నియోజకవర్గం నుంచి కుక్కడపల్లి సంబంధించినటువంటి నవీన్ రావు పేరు కూడా వినిపిస్తుంది. నవీన్ రావు సంబంధించి ఆయన పార్టీ అగ్రనేతలతో పాటు అటు పార్టీ లోకల్ ఎమ్మెల్యేలంతా కూడా ఆయన సపోర్ట్ చేస్తున్నట్టు తెలుస్తుంది. మరోవైపు మంత్రి మల్లారెడ్డి అల్లుడు మర్రి రాజశేఖర రెడ్డి కూడా తీవ్రమైన ప్రయత్నం చేస్తున్నారు. మల్లారెడ్డి కూడా తన అల్లుడికి టికెట్ ఇప్పించుకునే ప్రయత్నాన్ని ముమ్మరం చేశారు. ఇటీవల జరిగిన సన్నాహక సమావేశంలో కూడా కేటీఆర్ మల్లారెడ్డి మీదనే ఎంపీ బాధ్యతను కూడా పెట్టారు. ఖచ్చితంగా ఎంపీని గెలిపించి తీసుకురావాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా చెప్పిన నేపథ్యంలో ఆయన కూడా తన అల్లుడిని ప్రమోట్ చేసేటువంటి పనిలో పడ్డారు. మొత్తంగా చూసినట్టయితే ఇక మిగతా నియోజకవర్గాల్లో నాగర్ కర్నూలు నియోజకవర్గం నుంచి కూడా పి రాములు పేరు దాదాపుగా కేసీఆర్ ఖరారు చేసినట్టుగా కూడా మనకు తెలుస్తోంది. ఇక మరోవైపు ఖమ్మం జిల్లాకు సంబంధించి ఖమ్మం జిల్లాలో పొంగులేటి శ్రీనివాసరెడ్డి సిట్టింగ్ ఎంపీగా ఉన్నప్పటికీ కూడా అక్కడ కొన్ని పార్టీలో విభేదాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే అక్కడి నుంచి పొంగులేటికి అవకాశం ఇస్తారా లేక అక్కడ ఖమ్మ సామాజిక వర్గానికి సంబంధించిన నేతకి ఇస్తారా అనేది మాత్రం కొంత సస్పెన్స్ అయితే కొనసాగుతుంది. ఇక మహబూబాబాద్ నియోజకవర్గానికి సంబంధించి ఎంపీ సీతారాం నాయక్ మీద కొంత వ్యతిరేకత ఉన్నట్టుగా తెలుస్తుంది. అయితే ఖచ్చితంగా అక్కడ సిట్టింగ్ ని మార్చి మాజీ ఎమ్మెల్యే మాలోత్ కవితకు టికెట్ ఖరారు చేస్తారనే వాదన అయితే మనకి వినిపిస్తుంది. ఇక మరోవైపు నల్గొండ నియోజకవర్గానికి సంబంధించి ఉత్తా సుఖేందర్ రెడ్డి కనుక పార్లమెంట్ కు పోటీ చేయకపోతే అక్కడి నుంచి తేరా చిన్నపరెడ్డి లేదా మరో నేతకు అక్కడి నుంచి అవకాశం కల్పిస్తారనేటువంటి చర్చ నడుస్తుంది. మొత్తంగా చూసినట్టయితే పార్లమెంటు సంబంధించినటువంటి కసరత్తు అయితే కంప్లీట్ గా టీఆర్ఎస్ పూర్తి చేసిందని చెప్పొచ్చు. ఇక ప్రతిపక్షాల కంటే ముందే అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ప్రతిపక్షాల కంటే ముందే ప్రచారంలోనూ ముందంజలో దూసుకుపోయిన టీఆర్ఎస్ పార్లమెంట్ ఎన్నికల్లోనూ అదే విధంగా ముందుకెళ్తుంది. మొత్తంగా ఇప్పుడు కేసీఆర్ మాత్రం ఈ సమావేశంలో చాలా స్పష్టంగా ఎమ్మెల్యేలకు చెప్పారు. ఖచ్చితంగా వాళ్ళు ఎవరైతే టీఆర్ఎస్ అభ్యర్థులు ఉంటారో 16 మంది అభ్యర్థులు ఖచ్చితంగా గెలిపించి తీసుకోవాల్సిన బాధ్యత ఎమ్మెల్యేలదే. ఎమ్మెల్యేలకే ఆ బాధ్యతను కూడా అప్పచెప్పినట్టు పరిస్థితి అయితే మనకు కనబడుతుంది. విజయచంద్రిక. ఓకే చంద్రశేఖర్, థ్యాంక్ యూ.